దయచేసి ఆలోచించకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఉద్యమం, ఇది ఎలక్షన్ కాదు. ఇదొక ఉద్యమం, ఇదొక పోరాటం. ఒక 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజానికి 6 నెలల నయవంచక అబద్ధాల పాలనకు మధ్యలో జరుగుతున్న పోరాటం. ఇది నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. మరి ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ధర్మాన్ని పరకాలంటే పోరాటాల గడ్డ అన్నారు, మరి గట్టిగా చెప్తలేరు. నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటంలో ఎవరు గెలవాలి? రాకేష్ రెడ్డి. 2 చేతులెత్తి చెప్పండి. రాకేష్ రెడ్డి. నిజం గెలవాలి. నిజం గెలవాలంటే రాకేష్ రెడ్డి గెలవాలి. రాకేష్ రెడ్డి గెలిస్తే నిజం గెలిచినట్టే. 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరోవైపు 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 56 కేసులున్న ఒక అభ్యర్థిని, నిరుద్యోగ సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేని ఒక అభ్యర్థిని, క్రిమినల్ ఇంటిమిడేషన్, మరి ఎక్స్టార్షన్, అదేవిధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన ఒక అభ్యర్థిని వాళ్ళ భుజాల మీద వేసుకొని గ్రామాన తిరుగుతున్నారు. వాళ్ళని గెలిపిద్దామా? లేకపోతే ఒక రత్నం లాంటి, ఒక వజ్రం లాంటి ఒక అభ్యర్థి నేను మాత్రమే లాభపడితే లేదు, నాతో పాటు లక్షల మంది నిరుద్యోగులు నాకన్నా గొప్ప కావాలని ఇంత గొప్ప అభ్యర్థిని కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటువైపు ఉన్నారు, 34 మంది అటువైపు ఉన్నారు. మన వైపు బాహుబలి లాంటి అభ్యర్థి ఉన్నాడు, అవతల ఇంకెవరున్నారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు గెలవాలి? రాకేష్ రెడ్డి గెలవాలి. దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్స్పర్ట్ ఈ విషయంలో అబద్ధాలను అతికించినట్టుగా చెప్పడం, అదే విధంగా ఎలక్షన్ల ముందు మాయ చేయడం, అరే మొత్తం కూడా మరి తిన్మార్ మల్లన్న వేవ్ నడుస్తున్నది, పాపం సానుభూతున్నదని మనను మళ్లీ బురిడి కొట్టిస్తాడు. గ్యారంటీల గారడీ చేసే విధంగా అయితే తెలంగాణ ప్రజానీకాన్ని బురిడి కొట్టించిండో ఆ విధంగా మళ్లీ బురిడి కొట్టిస్తే పట్టభద్రులందరూ కూడా మోసపోవద్దు. నిజంగా అంతర్గతంగా ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా నాలాంటి వ్యక్తి అక్కడ కూర్చోవాలి. నా గురించి ఆలోచించే వ్యక్తి చట్టసభల్లో కూర్చోవాలి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు మా సంక్షేమం గురించి, మా విద్యా వ్యవస్థ గురించి, పాఠశాలకు రావాల్సిన స్కాలర్షిప్ల గురించి, కళాశాలకు రావాల్సిన టీచర్ల గురించి, కళాశాలలో ఉండాల్సిన సౌకర్యాల గురించి, కళాశాలలో జరగాల్సిన మరి ప్లేస్మెంట్ క్యాంపుల గురించి, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ల గురించి, వాటి గురించి గలమెత్తే ఒక గొప్ప నాయకుడు ఉండాలని పట్టభద్రులు కోరుకుంటారు. అంతే తప్ప రోజు పొద్దున్న లేచినప్పుడు బూతులు, ఫేక్ వీడియోలు, మార్పుడు వీడియోలు, లేకపోతే ఇవేవో చేసిన వ్యక్తి అక్కడ పోయి ఏం చేస్తారండి వాళ్ళు నాకు అర్థం కాదు. అందుకొరకే మిత్రులారా, దయచేసి మరి ఈ రోజు నుంచి ఒక యజ్ఞంగా తీసుకొని 3వ నెంబర్లో ఉండే మన అభ్యర్థి మీద మాత్రం కేవలం 1 నెంబర్ మాత్రం రాయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత గొప్ప సభ నిర్వహించిన మరి పెద్దలు ధర్మారెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక అభినందన తెలుపుతూ, మరి ఈరోజు రాకేష్ రెడ్డి గెలిస్తే మేమందరం కూడా గెలిచినట్టే. రాకేష్ రెడ్డి గెలిస్తే మొత్తం తెలంగాణ గెలిచినట్టే. రాకేష్ రెడ్డి గెలిస్తే సర్కార్ గెలిచినట్టే. రాకేష్ రెడ్డి గెలిస్తే